హాయ్ ఫ్రెండ్స్లో బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏం చలి అబ్బా, ఫుల్ చలి. నేను నాకు 15 ఏళ్ళ వయసులో నేను ఎన్సీ చేయడానికి పోయినండి అప్పుడు ఢిల్లీలో. అయితే బ్యాండ్ అంటే సారే జాన్సే అచ్చా హిందూ సీతారామ అని బ్యాండ్ కొడుతుంటాం అప్పుడు ఢిల్లీలో. అప్పుడు నేను ఎన్సీ చేసేటప్పుడు ఆ ఢిల్లీలో నేను పోయినప్పుడు చలి ఇట్లనే ఉండే, ఫుల్ చలి. అప్పుడు 83లో మన ఇందిరమ్మ చనిపోయింది అనుకుంటా అప్పుడు ఆ టైంలో. అప్పుడు నాది 15 ఇయర్స్ ఉంటుంది నా వయసు. అయితే మేము అక్కడ బ్యాండ్ కొట్టికి పోయినండి ఎన్సీ తరపున. ఏం చలి అబ్బా, మస్తు చలికి తట్టుకోలేక కింద పడిచిన మన టెంట్ హౌస్ది ఉంటుందో అది కప్పుకుంటే కూడా చలికి ఆగలే, అంత చలి ఫ్రెండ్స్ అక్కడ ఢిల్లీలో. అయితే ఇంకోటి చెప్పాము ఏంటంటే, ఇంత చలిలో షూటింగ్కి పోతాం కదా, కాల్చేద్దాన్ని పట్టేస్తాయి. 4 రాత్రి 2 రాత్రి పోలే షూటింగ్కు. ఏమిస్తారు? 400 450. మంచిగా 300 మందిని పంపిస్తే ఒక్క రోజుకు ఆడు 50 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు కాంట్రాక్టు. మనకి ఏం బెనిఫిట్ చెప్పు? అంత 2 రాత్రిలో పోయి చల్లనక ఏమనక పోతాం. పోయి గింత మంచిగా బ్రేక్ఫాస్ట్, తిండికి అయితే ఏం తక్కువ, మస్తు పెడతారు తిండి షూటింగ్లో. చికెన్ మస్తు పెడతారు. కానీ 4 రాత్రిలా 2 రాత్రిలా 3 రాత్రిలా షూటింగ్ పోవమని ఏ దేవుడు చెప్పినాడు? కష్టపడేది మనం, సంపాదించుకొని సుఖపడేది కాంట్రాక్టులు, సినిమా యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే అలా బతుకులు సున్నా. ఈ జూనియర్ ఆర్టిస్ట్ వల్లనే మొత్తం ఈ సినిమా యాక్టర్లకు మంచిగా పేరు వస్తుంది. ఎందుకంటే 350 నుంచి పట్టుకుంటే 450 వరకు ఇస్తారు షూటింగ్లో జూనియర్ ఆర్టిస్టులకు. వాళ్ళు లేకపోతే షూటింగ్ కూడా వేస్ట్, నడవే నడవాడ. జూనియర్ ఆర్టిస్ట్ వల్లనే హీరోలు కూడా బతికేది, డైరెక్టర్లు బతికేది, కాంట్రాక్ట్లు బతికేది. నేను పోతాగా ఫ్రెండ్స్, ఒక్క రోజుకు 50,000 లక్షలు సంపాదిస్తారు. మనం చలికి వణుకుకుండా షూటింగ్ చేయాలా? ఎవడురా బాబు, ఏ దేవుడు చెప్పినాడు? వాళ్ళు సంపాదించుకొని తింటారు, సుఖపడతారు. మనకెందుకు అవన్నీ? మనము ఆ షూటింగ్లో పోకండిరా బాబు, మీ జీవితాలు ఆగమైపోతుంది. పొరలో మాదంటే వయసు అయిపోతుంది కనుక ఏదో టైంపాస్గా పోతాము, అట్లా వస్తాము. మీరు హీరోలను చూడడానికి, హీరోలను చూడడానికి పోతే మీ జీవితాంతం సంకనాకి పోయి నా లెక్క ఈ ముసల్తనం వచ్చేస్తుంది. మీరు పెళ్ళాలని చదవలేరు, పిల్లలను చదవలేరు, మీ మీకు పిల్లని కూడా ఇయ్యరు షూటింగ్లో పోతే. ఎంత ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, పెద్ద చదువు వస్తారు షూటింగ్కు. అరే బాబు వద్దురా, షూటింగ్ నమ్ముకోకండిరా, కష్టపడి బతకండిరా, ఏదో పని నేర్చుకోండిరా. ఏం రా వాళ్ళకి అదొక బిజినెస్ రా. హీరో కొడుకు హీరో అవుతాడు, హీరోయిన్ కొడుకు హీరోయిన్ అవుతుంది. మనకి ఎందుకురా బాబు, వద్దురా, ఏదో పనిపాటు చేసుకోండిరా. మేమంటే ఏదో టైంపాస్గా పోతాం రా. మాకంటే చేతి వర్క్ ఉంది, ఇంజనీరింగ్ వర్క్ ఉంది మన చేతిలో. మేము సోమవారం పూట ఒక్కరోజు అట్లా పోయి షూటింగ్ పోయి వస్తాం. మీరు ఒకడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి షూటింగ్లో పోతున్నాడు, కానీ అదే పొట్ట అదే బట్ట. ఆ కృష్ణనగర్లో ఉంటారు ఫ్రెండ్స్, పాపం షూటింగ్ ఉంటే తిన్నట్టు, లేకపోతే రోడ్ల మీద పడినట్టు. ఆ కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నారు. అమ్మ, ఆ కిరాయి కూడా కట్టుకోలేరు. నువ్వు కృష్ణనగర్లో చూడండి, రోడ్ల మీద వండుకుంటారు. రోడ్ల మీద వండుకున్న వాళ్ళని వచ్చి ఆ ఏజెంట్ లేపి లేవంటారు అని చెప్పి వాళ్ళకి మంచిగా అందరిని పిచ్చోళ్ళని మంచోళ్ళని గడ్డాలు తింటుంటాయి, జుట్టు ఇట్లుంటుంది, చెమట వాసన, వాళ్ళందరినీ బస్సు ఎక్కిస్తాడు, పంపిస్తాడు. ఇక వాళ్ళు పోతారు, ఆ బట్టలు ఇప్పేసి వేరే బట్టలు వేసుకొని షూటింగ్ చేస్తారు. వాళ్ళ సరిగ్గా మనం అంటే మనకు కుదరదు. మనం ఏదో రోల్ దొరుకుతుందని పోతాం, కానీ మన రోల్ కూడా దొరుకుతలేదు. అందుకని షూటింగ్ నమ్ముకోకండి, సినిమాలో పోకండి, మంచి కష్టాలు ఏదో పని నేర్చుకొని బతకండి. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు షోక్ బాగుండే. నేను స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ వేస్తుంటే, జిమ్నాస్టిక్ చేస్తుంటే, డ్యాన్స్ చేస్తుంటే, షూటింగ్లో పోవాలని ఆశ ఉండే. ఒక అతను అన్నాడు, బాబు సినిమాలు నమ్ముకోకండి, ఏదైనా కష్టపడి పని నేర్చుకోండి అంటే, కష్టపడి పని నేర్చుకొని సగం వయసు సంగనాకినాక ఇప్పుడు షూటింగ్లో పడిపోతున్నా. ఫ్రెండ్స్ చెప్పేది అర్థం చేసుకోండి. పెద్దల మాట సద్దిమూట. నేను చెప్తున్నా కనుక నేర్చుకోండి, ఏదైనా పనిపాటు నేర్చుకొని బతకండి. షూటింగ్లో పోయి జీవితాన్ని పాడు చేసుకోకండి. మాకంటే ఏదో టైంపాస్
అట్లా టైంపాస్ పోతాం. మీ వయసు అంతా షూటింగ్లో పోటీ పెట్టుకోకండి ఫ్రెండ్స్లో. కష్టపడి పని నేర్చుకోండి, బతకండి, పిల్లని సాదుకోండి. మీకు పిల్లల్ని ఇస్తారు. పని పాట లేకపోతే ఎవ్వరు ఇయ్యరు. కష్టం మరి. మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గంట రాజకు